బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ Q3 క్వార్టర్లీ రిజల్ట్ 2 ఫిబ్రవరికి వచ్చాయి. ఈ నెంబర్స్ అన్ని క్రోస్ యాక్సెప్ట్ EPS ఇయర్ కంపేర్ చేద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటాం. ఇది ఇయర్ అయితే బాగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. టోటల్ ఇన్కమ్లో 17.85 గ్రోత్ అయితే ఉంది. టోటల్ ఎక్స్పెన్సెస్లో అయితే 15.69% ఖర్చులు పెరిగాయి. ఇన్కమ్ గ్రోత్ ఎక్కువ, ఖర్చుల గ్రోత్ తక్కువ. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 23.09% పెరిగింది. న్యూ లేబర్ కోడ్ ఇంపాక్ట్ వీళ్ళకి వన్ టైం లాస్ ఉంది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ 13.14 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఇయర్ 21.33% పెరిగింది. EPS 80 పైసా ఇయర్ అయితే గ్రోత్ ఉంది. గ్రాస్ NPA నెట్ NPA ఇయర్ రెండు కూడా తగ్గాయి. అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ కంపేర్ చేయగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జినల్లీ ఇంప్రూవ్ అయింది. అప్రాక్సిమేట్లీ 7.3 crores ఇంక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్లో అయితే 4.76% గ్రోత్. టోటల్ ఎక్స్పెన్స్లో అయితే 4.47% గ్రోత్. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 5.41% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే 3.41% గ్రోత్ ఉంది. EPS ఓన్లీ 3 పైసా ఇంక్రీజ్ అయింది. గ్రాస్ NPA క్వార్టర్ చూసుకుంటే స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. నెట్ NPA స్లైట్లీ తగ్గింది. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మార్కెట్ అంచనా మనం తెలుసుకోవచ్చు. మార్కెట్ అంచనా పరంగా రెవెన్యూ ఈ విధంగా ఉండగా యాక్చువల్ నెంబర్స్ అయితే ఇవి. మార్కెట్ అంచనా పరంగా ఎర్నింగ్ పర్ షేర్ ఈ విధంగా ఉండగా ఈ విధంగా వచ్చింది. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.